అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ వేణుగోపాల్, కన్సల్టెంట్ ఫిజిషియన్ అట్ వేణు విద్యా హాస్పిటల్ నల్గొండ. చాలామంది అడుగుతుంటారు, సార్ నాకు ఫ్రీక్వెంట్గా కాఫ్ వస్తుంటుంది, ఈ కాఫ్ ఎలర్జీ వలన, ఇన్ఫెక్షన్ వలన ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలి, మాకు అర్థం కావట్లేదు అని అడుగుతుంటారు. యూజువల్గా ఎలర్జీతో వచ్చేటువంటి కాఫ్ మీకు ఫ్రీక్వెంట్గా దేనికి ఎక్స్పోజ్ అవుతుందో ఆ కామన్ ఫ్యాక్టర్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోగలగాలి. అండ్ అట్లనే కాఫ్తో పాటు తెమడ రావడం అట్లాంటివన్నీ కూడా ఎలర్జీ కాఫ్లో ఉండవు. ఓన్లీ నాన్ ప్రొడక్టివ్ డ్రై కాఫ్ ఉంటుంది. అదే ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే దానికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ అంటే దగ్గుతో పాటు తెమడ రావడము, జ్వరము, బాడీ పెయిన్స్, అదర్ సిమ్టమ్స్ కూడా ఉంటుంటాయి. సో దీన్ని బట్టి మనము డిఫరెన్షియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీరు మీ డాక్టర్ని కలిసి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ధన్యవాదాలు.